గ్యాస్ట్రో కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఇది. ఆస్ట్రేలియా క్రికెట్కి ఒక మచ్చలాంటి డే అని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా గడ్డపైన, ఆస్ట్రేలియా పిచ్చులపైన, అది కూడా ఒక చిన్న టీమ్గా చెప్పుకునేటువంటి బంగ్లాదేశ్ సునాయాసంగా, అలవోకగా టెస్టు మ్యాచ్ని గెలిచి ఆస్ట్రేలియాకి భారీ సవాల్ విసిరింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా గడ్డలపైన ఒక టెస్టు మ్యాచ్ని గెలిచినటువంటి చరిత్రను లిఖించింది ఈరోజు బంగ్లాదేశ్. సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఈ మ్యాచ్లో ఎక్కడా కూడా, ఏ సీజన్లో కూడా పూర్తిగా ఆధిపత్యాన్ని బంగ్లాదేశే కొనసాగించింది. ఎక్కడ ఆస్ట్రేలియాకి ఛాన్స్ ఇవ్వలేదు. 13వ తారీఖు మొదలైనటువంటి ఈ యొక్క మొదటి టెస్ట్, 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నడుస్తుంది. బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ ఆడుతుంది. లార్విన్లో జరుగుతున్నటువంటి టెస్ట్ మ్యాచ్లో మొదటి సెషన్ నుంచి చివరి వరకు పూర్తి ఆధిపత్యాన్ని బంగ్లాదేశ్ కొనసాగించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా 198 పరుగులు చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఆ తర్వాత బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో 426 పరుగులు చేసి మంచి ఆధిపత్యాన్ని చూపించింది ఆస్ట్రేలియా పైన. ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 284 పరుగులకి కుప్పకూలిపోయింది ఆస్ట్రేలియా. దీంతో కేవలం 56 పరుగులు మాత్రమే టార్గెట్ని పెట్టాల్సి వచ్చింది బంగ్లాదేశ్కి. అది కూడా కెమెరన్ గ్రీన్ ఒక్కడే అక్కడ నిలబడి ఆడి అద్భుతమైన పరుగులు సాధించడంతో ఆ మాత్రమైన స్కోర్ సాధించింది. లేకుంటే ఇన్నింగ్స్ తెరాతో ఓడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది ఆస్ట్రేలియాకి. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగినటువంటి బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో కొద్ది ఓవర్లనే ఆట ముగించేసింది. 57 కొట్టేసి ఒక వికెట్ పోయి. దీంతో ఆస్ట్రేలియా గడ్డం మీద బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించి ఇక మీ చిన్న టీం కాదు, మీ చిన్న జట్టు కాదు అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇచ్చింది. ఇప్పటికే మొన్న వన్డే సిరీస్ కూడా ఆస్ట్రేలియా పైన గెలిచి పెద్ద టీంల పైన సునాయాసంగా అద్భుత విజయాలు సాధిస్తూ వెళ్ళిపోతుంది బంగ్లాదేశ్. ఇప్పుడు టెస్టుల్లో కూడా, వన్డేలే కాదు టెస్టుల్లో కూడా మేము టాప్ టీమే అన్నట్టుగా రుజువు చేసింది ఇప్పుడు బంగ్లాదేశ్. దీంతో ఆస్ట్రేలియా టీం రోజుకి మరింత డౌన్ఫాల్ అవుతుందా, లేకుంటే బంగ్లాదేశ్ జట్టు క్రమక్రమంగా పుంజుకుంటుందా అనేటిది చాలామంది విశ్లేషకులు అర్థం కానటువంటి ప్రశ్నగా మారింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా చూస్తుంటే ఆస్ట్రేలియా ప్రదర్శన అనేది అత్యంత దారుణంగా ఉంది. వన్డేలో కానీ టెస్టుల్లో కానీ ఆస్ట్రేలియా ఇలాంటి టీం ఉంటుందా ఆస్ట్రేలియాకి అనేటువంటి సందేహాలు కలిగేటువంటి విధంగా వాళ్ళ ప్రదర్శన కొనసాగుతుంది కొద్ది రోజుల నుంచి. ఏదేమైనా కూడా బంగ్లాదేశ్ కూడా కంప్లీట్గా ఆస్ట్రేలియా టాప్ జట్లుగా చెప్పుకునేటువంటి ఆస్ట్రేలియా కానీ ఇతర జట్ల పైన కానీ అద్భుతంగా తన ప్రదర్శన కనబరుస్తూ గెలుస్తూ ముందుకు వెళుతుంది. చిన్న జట్ల మీద గెలవట్లేదు. ఐర్లాండ్ కానీ లేకుంటే ఇంకా నమీబియా అట్లాంటి చిన్న జట్ల మీద గెలిచి, ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాటి గెలిచి ముందుకు వెళ్ళట్లేదు బంగ్లాదేశ్. ఆస్ట్రేలియా టాప్ 2-3 టీమ్స్ మీద గెలిచి ముందుకు వెళ్తున్నటువంటి పరిణామం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ గెలుపు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది ఆస్ట్రేలియా గడ్డ మీద. మొత్తం ఓవరాల్గా 23 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్ళి ఆడుతుంది బంగ్లాదేశ్. సో ఆ 23 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆడుతున్నటువంటి సందర్భంలో మొదటి మ్యాచ్లోనే ఒక అపూర్వమైనటువంటి ఘట్టాన్ని సంపాదించి పెట్టుకుంది బంగ్లాదేశ్ టీం. దీంతో ఆస్ట్రేలియా జట్టు కూడా సిరీస్ అయితే దక్కేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రెండు టెస్టుల సిరీస్ని దక్కించుకునేటువంటి పరిస్థితి ఆస్ట్రేలియాకి లేదు. రెండవ టెస్టు కూడా బంగ్లాదేశ్ గెలిస్తే ఇంకా సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియా గడ్డ మీద 2-0తో టెస్ట్ సిరీస్ గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంగ్లాండ్, భారత్ ఇలాంటి, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి పెద్ద టీంలకు కూడా సవాల్గా మారేటువంటి ఆస్ట్రేలియా పిచ్ల మీద టెస్ట్ సిరీస్ గెలవడం బంగ్లాదేశ్ చేసిందంటే అది చాలా పెద్ద సాహసము, అదొక పెద్ద సెన్సేషన్ అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచి సెన్సేషన్గా మారి 1-0తో లీడ్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ రెండవ టెస్ట్ని డ్రాగా ముగించినా కూడా సిరీస్ ముందుకు వెళుతుంది. గెలిస్తే 2-0తో సిరీస్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాకి అయితే ఆ ఛాన్సే లేదు, సిరీస్ని గెలుచుకునే ఛాన్స్ లేదు. కనీసం రెండో మ్యాచ్ గెలిస్తే సమం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సిరీస్. కాబట్టి మరి రెండవ టెస్ట్లో ఏం జరుగుతుందని చూడాలి. ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ చేసినటువంటి ఈ సంచలనం అయితే ఇప్పుడు క్రీడా వర్గాలందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.